అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు కథలు చదువుకుంటున్నాము. ఈరోజు చదువుకోబోయే కథ పేరు ఉభయభ్రష్టుడు. అవును, నేను ఉభయభ్రష్టున్నే. కానీ నేను జరిగిన దానికి ఏమాత్రము పశ్చాత్తాపపడటం లేదు. ఎందుకు పడటం లేదా అని ఎంతో ఆలోచించుకున్నాను. కానీ లాభం లేకపోయింది. మీకెవరికన్నా తెలిస్తే దయచేసి చెప్పండి. నా కథ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను. మాది ధనిక కుటుంబము కాదు, దరిద్ర కుటుంబము కాదు. మాకు ఉన్నంతలో సుఖంగా జరిగిందనే అనుకుంటున్నాను. మాది పెద్ద ఇల్లే కానీ డాబా ఇల్లు కాదు, పెంకుటిల్లు. మేం ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, ఎయిర్ కండిషన్లు, సోఫా సెట్లు, ఫ్రిడ్జ్ డేర్లు ఎరగం. మాకు కారు లేదు. నాకు మాత్రం ఒక సైకిల్ ఉండేది. అదైనా 3 ఏళ్ళు పోరు పెట్టాక కానీ మా నాన్న కొనివ్వలేదు. ఎందుకురా సైకిలు, మొలలొస్తాయి, నడిచినంత ఆరోగ్యం మరోటి లేదు. దేవుడు కాళ్ళిచ్చింది సైకిల్ తొక్కటానికట్రా అనేవాడు నాన్న. నాన్న పిసినగొట్టులా ప్రవర్తించాడు కానీ నిజానికి పిసినగొట్టు కాడు. మా సుశీలకు పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆయనకు డబ్బు ఖర్చు చేయటం అంటే భయం పట్టుకున్నది. కట్నాలు కుమ్మరించింది ఆడపిల్లకు పెళ్లి కాదు. కట్నాలను నిరసిస్తూ 1000 వ్యాసాలు రాయండిగాక. వాటన్నింటికన్నా మా నాన్న 4 ఏళ్లు పడిన మనోవ్యథ వాస్తవమైనది. ఉన్నదే ఒక్క కూతురు. దానికి వీలైనంత మంచి సంబంధం తీసుకురావటం తప్ప ఆయనకి ఇంకొక జీవితాశయం ఉన్నట్టు కనిపించలేదు. ఆ మాటకొస్తే నేను ఆయనకు ఏకపుత్రున్నే. నేను పెద్ద చదువు చదవటం కూడా ఆయనకు ముఖ్యమనే తోచి ఉండవచ్చు. కానీ నేను ఇంటర్ పూర్తి చేయగానే నాన్న నాతో, పోనీ నువ్విహ చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటావేమిట్రా అన్నాడు. ఆయన ఆ మాట ధైర్యంగా అనలేదు. ఏదో తప్పు చేస్తున్న వాడల్లేనే అన్నాడు. నాకు చప్పున కడుపులో నుంచి పుట్టెడు దుఃఖం ఉబికి వచ్చింది. ఆ మాటే మా అమ్మతో అంటే కోపంతో చిందులు తొక్కి ఉండేవాణ్ణనుకుంటాను. ఏమో, నీ ఇష్టం అని ఇంకేమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత అమ్మతో నాన్న ఏమన్నాడో తెలుసా అన్నప్పుడు నా కళ్ళ వెంబడి నీరు ఆగలేదు. సెల్ఫ్ పిటీ వచ్చేసింది. అమ్మ నాన్నతో పెద్ద పోట్లాట వేసుకుంది. వాడు కష్టపడి చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే వాడి చదువు మానిపించి వాడిని పోస్ట్ జవాన్ చేద్దామన్నా, పోలీసు జవాన్ చేద్దామన్నా వాడి సంపాదన లేకుండా జరగనంత దరిద్రం మనకు చుట్టుకుందా ఏమిటండి? రాగా రాగా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి మీకు అని అమ్మ దులుపుతుంటే నాన్న చాలా బాధపడ్డాడు. చదువు మానమని నేను అనలేదే. మానుతావా అని అడిగాను. కాదు కూడదు, చదువుకుంటానంటే నేను వద్దనా అన్నాను అన్నాడు నాన్న. అసలు అటువంటి ఆలోచన ఎందుకు రావాలంట? అదేం ఆలోచన? పాపిష్టి ఆలోచన అన్నది అమ్మ. బరువు మోసేవాడికి తెలుస్తుంది. వచ్చే ఏడు కాకపోతే పై ఏటికైనా పిల్ల పెళ్లి చేయాలి కదా. ఎవరిని కదిలించినా ఎన్ని వేలు ఇస్తాననేవాడే అన్నాడు నాన్న. వాళ్ళిద్దరి వాదనను సుశీల సునాయాసంగా కట్టించేసింది. నీకేమైనా పిచ్చా ఏమిటి నాన్న? నాకింకా 16 వెళ్ళలేదు. అప్పుడే నా పెళ్లి గురించి దిగులు పడుతున్నావేమిటి? నాకన్నా 7 ఏళ్ళు పెద్దది వాళ్ళ ఇందిర నిక్షేపంగా MA చదివేస్తున్నది. పెద్దవాళ్ళు పెళ్లి మాట ఎత్తితే డాక్టరేట్ సంపాదించే కాళ్ళొచ్చిద్దాం లెమ్మంటున్నది. అన్న చదువు పూర్తయి ఉద్యోగం చేసుకునేదాకా నా పెళ్లి మాట ఎత్తకండి. సుశీల ఈ మాట అనటం నేను నా జన్మలో మర్చిపోలేను. ఈనాడు దాన్ని గురించి నాకే అభిప్రాయమన్నా ఉండనివ్వండి. ఆనాడు ఆ మాట అన్న సుశీల ఒక హీరో. అటువంటి చెల్లెల్ని పెట్టుకొని దాని అవసరం గురించి నాన్న పడ్డ బెంగలో 100వ వంతు కూడా పడకపోగా నా చదువు సంగతే ఆలోచించుకున్న నా స్వార్థానికి నేనెంతో సిగ్గుపడ్డాను. ఆ పశ్చాత్తాపంలో పోనీ నువ్వన్నట్టు నేను చదువు మాని ఓ చిన్న ఉద్యోగం సంపాదిస్తే మనం ఎంత వెనకేయగలుగుతాం నాన్న అన్నాను. నేనేదో మాట వరుసకన్న మాటను అంత సీరియస్గా తీసుకుంటావెందుకురా అన్నాడు నాన్న మరింత బాధగా. కాదు నాన్న, నేను సీరియస్గానే అంటున్నాను. ఏ గవర్నమెంట్ జాబులో అయినా చేరితే ప్రైవేటుగా MA దాకా పాస్ అయిపోవచ్చు. 2 ఏళ్లలో నా చదువు కింద అయ్యే ఖర్చుకు నేను సంపాదించుకునేది జతచేరిస్తే ఓ 2000 కాకపోతుందా అన్నాను. నాన్న కళ్ళలో ఒక క్షణం మెరుపు మెరిసి వెంటనే ఆరిపోయింది. ఆయన తన అదృష్టంలో నమ్మకం లేనివాడిలాగా నీరసంగా తల అడ్డంగా ఊపుతూ, ఆ లెక్కలేమీ లాభం లేదులే, ఎట్లా అయితే అట్లాగే అవుతుంది. నువ్వు MA చదవటం ఏమిటి? ఏ ఇంజనీరో డాక్టరో అవుతావని అమ్మ కలలు కంటున్నది. అందులో క్లాస్ కూడా వచ్చిందేమో. సీటు దొరకటం ఏమంత కష్టం కాదు అన్నాడు నాన్న.
నిజానికి నాకు ఆ 2 కోర్సులు ఇష్టం లేదు. డాక్టర్ అయితే రోగాల మధ్య జీవించాలి. డబ్బు సంపాదించవచ్చునేమో గానీ, ఏ అర్ధరాత్రి పేషెంట్లు పిలిచినా వెళ్ళాలి. ఇంజినీర్‌కు అటువంటి బాధలు లేవు కానీ 4, 5 ఏళ్ల పాటు శరీరం హూనం అయిపోతుంది. అందులోనూ నేను అర్భకుడిని. అయితే ఒకటుంది. నేను డాక్టరైనా, ఇంజినీరైనా బోలెడు కట్నంతో పిల్లనిస్తారు. ఆ కట్నం సుశీలను చేసుకునే వాడికి ట్రాన్స్‌ఫర్ చేసి పారేయొచ్చు. నాన్నకు పెద్ద బెడద తప్పిపోతుంది. సుశీల సంతోషిస్తుందని నా ఈ ఆలోచన దాంతో చెప్పాను. ఏదో ఒకటి చేయొచ్చులే, ముందు నీ చదువు సంగతి చూసుకో. నా పెళ్ళికేమీ తొందర లేదు అన్నది సుశీల. నాకు ఉత్సాహం సగం చచ్చిపోయేటట్టు. నేను ఇంజినీరింగ్‌లోనే చేరాను. నాకప్పుడు తెలియలేదు గానీ, నా చదువు కింద నాన్న కూడబెట్టి ఉంచిన దాంట్లో కూడా తొర్రపడనారంభించింది. ఎవరికీ చెప్పకుండా నాన్న పాపం ఆ డబ్బు ఎంత కాలంగా నిలువ చేస్తున్నాడో, అందులో తొర్రపడ్డందుకు ఎంత బాధపడ్డాడో నేను ఊహించగలను. అయితే జీవితంలో మన అంచనాలు తారుమారు చేయటానికి ఏదో ఒకటి జరుగుతుంది. నా ఇంజినీరింగు చదువు రెండో ఏడు పూర్తి కాకమునుపే మా సుశీలకు రాజా లాంటి సంబంధం వచ్చింది. కుర్రవాడు సుశీల కన్నా బాగా 10 ఏళ్లు పెద్దవాడే. కానీ యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో 2000 సంపాదిస్తున్నాడు. 7, 8 ఏళ్ల క్రితం ఆ సర్వీస్‌లో చేరాట. చాలా త్వరగా పైకి వచ్చాట. కిందటేడు అమెరికా వెళ్ళి అక్కడ 2 నెల్లో, 3 నెలల్లో ఉండి వచ్చాట. సుశీల అందమైన పిల్ల అని మాకు అతనికి దూరపు బంధువులైన వాళ్ళెవరో చెప్తే వచ్చి సుశీలను చూసి పిల్లకు అభ్యంతరం లేని పక్షంలో చేసుకుంటానన్నట్ట. ఆ అబ్బాయికి 50,000 కట్నం ఇచ్చి పిల్లనివ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నవాళ్ళున్నారు. కానీ తనకు కావాల్సింది కట్నం కాదని, పిల్ల అని, డబ్బు తానే సంపాదించుకోగలనని, పెళ్లి మాత్రం గొప్పగా మంచి స్టైల్‌లో జరగాలని అన్నాడు. అతను చెప్పిన స్టైల్‌లో పెళ్లి చేయాలంటే ఎంత లేదన్నా 10,000 ఖర్చయ్యేటట్టు కనిపించింది. మేం పెళ్లికి అంత ఖర్చు చేయలేం అంటామని గానీ, నీ సంబంధం మాకు నచ్చలేదు అంటామని గానీ అతనికి తట్టినట్టు లేదు. తాను ఒప్పుకోవటంతో సంబంధం స్థిరమైనట్టే అనుకున్నవాడిలాగా అతను, నేను వెళ్ళి మా నాన్నగారి చేత వివరాలన్నీ రాయిస్తాను. ముహూర్తం కొంచెం వ్యవధి ఉండేటట్టుగానే పెట్టుకుందాం. మీరు ప్రిపరేషన్స్ చేయటానికి వీలుగా అని చెప్పి అతను వెళ్ళిపోయాట. అతను వెళ్ళగానే అమ్మ, ఈ సంబంధం వదులుకున్నామో మనం మన జన్మలో అమ్మాయికి ఇందులో సహం సంబంధం కూడా తీసుకురాలేం. పిల్లే కావాలనుకునేవాడు కోటికొక్కడు కూడా ఉండడు. అందరూ కట్నాల కోసం ముష్టెత్తే వెధవలే అన్నదిట. పెళ్లి ఖర్చులకే 10,000 పెట్టాలంటే కట్నం పోసి సంబంధం తీసుకువచ్చినట్టేనని అమ్మకు తట్టి ఉండదు. అయితే 2,000 జీతగాన్ని సంపాదించటం మాబోటి సంసారులకు సాధ్యం కాదని ఒప్పుకుంటాను. ఒకే కవరులో నాన్న, సుశీల కూడా నాకీ సంబంధం గురించి రాశారు. మిగిలిన విషయాలన్నింటితో పాటు నాన్న ఒకటే నాకు పాలుపోవటం లేదు. పెళ్లి ఖర్చులకు ఏ 10,000 అవుతుంది, ఎవరిస్తారో తెలియటం లేదు. సుశీల అదృష్టం ఎట్లా ఉందో అట్లా అవుతుంది. నాలో నాకు విశ్వాసం లేదు అని రాశాడు. సుశీల చాలా లైవ్లీగా ఎవరేమన్నది వివరంగా కథ రాసినట్టు రాసింది. చిట్ట చివరకు మాత్రం, ఈ సంబంధం రాకుండా ఉంటే ఒక విధంగా బాగుండేదేమో. కడుపు మాడుతున్న వాడికి అందుబాటులో లేకుండా పంచభక్ష పరమాణాలు చూపించినట్టయింది మన స్థితి. పెళ్లి ఖర్చులకు ఇల్లు పొలము తెగనమ్మితే గానీ ఈ పెళ్లి జరిగేటట్టు లేదు. ఉన్నది కాస్త అమ్మేస్తే ఆ తర్వాత ఏమవుతాం? నీ చదువు ఇంకా సగం కూడా కాలేదు. ఇదేదో మనకి పరీక్షలాగుంది అంటూ నిరుత్సాహంగా ముగించింది. నాలో మళ్ళీ స్వార్థం తలెత్తింది. సుశీల తనకీ సంబంధం వద్దని, ఇంత తలకు మించిన సంబంధం గురించి తమకు ఆలోచించుకునే అర్హత కూడా లేదని ఎందుకు వ్రాయలేదు? జానపద కథల్లో రాజకుమారుడు కాపుల పిల్లని చేసుకుంటానంటాడు. బాగానే ఉంటుంది. కానీ వాస్తవ జీవితంలో ఈ అంతస్తుల తేడాలు బతికున్నన్నాళ్ళు కట్టి కుడుపుతాయే. నా చదువు కారారావుడైపోతుందేమోనన్న భయమే నాలో ఈ తెలివితేటలన్నీ తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితంలోనైనా రాజకుమారుడు తనను వలచి వస్తే కాపు వాళ్ళ పిల్ల కాదు పొమ్మంటుందా? అమ్మ అన్నదిట కదా, ఈ సంబంధం మళ్ళీ తపస్సు చేసినా రాదని. ఆ మాట నిజం. ఇదే సంబంధం నా కోర్సు అయిపోయినాకొస్తే ఏ చిక్కు ఉండేది కాదు. సుశీల దీర్ఘ భవిష్యత్తు కన్నా నా సమీప భవిష్యత్తు గురించి స్వార్థంతో ఆలోచించుకున్నందుకు చాలా పశ్చాత్తాపపడ్డాను. సుశీలకు ఈ పెళ్ళి అయ్యేటట్టు చేయడానికి ఏ కొండలను కదిలించాలా అని ఆలోచిస్తుంటే అకస్మాత్తుగా నాకు రాజగోపాల్ చెప్పిన విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది. రాజా నాతో పాటే ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని పినతండ్రి పెద్ద కాంట్రాక్టరు. లక్షలకు లక్షలు గడించాడు. ఆయన మీద డజన్ల కొద్దీ ఛార్జీలుండేవిట. జీపులో పోతూ యాక్సిడెంట్ జరిగి చచ్చిపోయాడు. అది కూడా కిందటేడే జరిగింది.
మా బాబు దోపిడీ చేసి ఇంత సంపాదించాడు. ఎందుకు? ఎవడో తినేస్తాడు ఆ సంపాదన అంతా. ఒక్కతే కూతురు జానకి కుంటిది. పోలియో వచ్చి కుడికాలు అవుట్ అయిపోయింది. డబ్బు కోసం ఎవడో పెళ్లాడేస్తాడు. వాడి దివిటి వెలగటానికి మా బాబు అక్రమ సంపాదన పనికొస్తుంది. ఈ జీవితానికి అర్థమేమైనా ఉందా? అన్నాడు రాజా ఆ సమయంలో. ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చింది. నేను రాజాను కలుసుకొని, రాజా, మీ బాబు కూతుర్ని నేను వెంటనే చేసుకునేటట్టు ఏర్పాటు చేయగలవా? అన్నాను. ఔరా నీచుడా అన్నట్టు రాజా నాకేసి చూసి, ఏం డబ్బు దాహం పుట్టుకొచ్చిందా ఏం? అన్నాడు. అవును, లక్షలన్నీ జానకినే ఉంచుకొని నాకు కావాల్సింది 10-15 వేలే. ఉన్నదున్నట్టు పరిస్థితి అంతా రాజాకు చెప్పాను. రాజా నా ఉద్దేశం అర్థం చేసుకున్నాడు కానీ ఒకంతటా సమాధాన పడలేదు. మొత్తం చిన్నదే గాని నువ్వు డబ్బు కక్కుర్తితోనే జానకిని చేసుకుంటాను అంటున్నావు అని రాజా అభ్యంతరం చెప్పాడు. నా తండ్రి, మనం డబ్బు కక్కుర్తితోనే ఈ ఇంజనీరింగ్లో చేరి ఎంగిలాకుల్లో దొరికేదానికన్నా హీనమైన ఈ హాస్టల్ తిండి తింటున్నాం. నాది డబ్బు అవసరం కానీ ధనదాహం కాదు అన్నాను. రాజా ప్లీడర్ సవాళ్లు వేశాడు. నువ్వు జానకిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టయినా నటించబోవా? మీ జానకిని ఎవరన్నా ప్రేమించి పెళ్లాడతారన్న నమ్మకం నీకుందా? జానకి చాలా తెలివిగలది. ఫిజికల్గా ఆకర్షణ లేనంత మాత్రాన దాన్ని ఎవరూ ప్రేమించరంటే నేనొప్పను. మీ జానకిని ఎవరూ ప్రేమించరని నేను అనలేదురా బాబు. పెళ్లాడాక నేనే ప్రేమిస్తానేమో. ముందుగా ప్రేమించి పెళ్లాడటం సాధ్యమా అని అడిగాను. రాజా కాసేపు ఆలోచించి, జానకి మాట అటుంచు. ఎవరితోనో ఒకతను ఎంతో కొంత ప్రేమించి పెళ్లాడాలని నీకు లేదు అని మరో సవాలు వేశాడు. చూడు రాజా, ప్రేమంటే ఏమిటో నాకు తెలీదు. ప్రేమించి పెళ్లాడటం ఘనకార్యమే కావచ్చు. కానీ చెల్లెలికి గొప్ప సంబంధం తీసుకురావటం కూడా ఘనకార్యమే. మొదటిది నాకు సాధ్యమవుతుందన్న నమ్మకం లేదు. రెండోది నా చేతిలో ఉన్నది. నువ్వేదో సహాయం చేస్తావనుకుంటే అడ్డు ప్రశ్నలు వేసి ఎందుకు చంపుకు తింటున్నావు? అన్నాను. రాజా దారికి వచ్చాడు. వార్డెన్ పర్మిషన్ తీసుకుని శనివారం సాయంకాలం బయలుదేరి నేను వాడు వాళ్ళ బాబుగారి ఊరు వెళ్ళాం. లక్షలుంటే ఉన్నాయేమో గానీ వాళ్ళ ఇల్లు కన్నా మా ఇల్లే నయమనిపించేటట్టుగా ఉన్నది. జానకి విషయం చెప్పడానికి ఏమీ లేదు. కాలు లేకపోవటం ఒకటే లోపం కాదు. ఆ పిల్ల బాగుండదు. కాలున్నా కూడా ఆమెను కట్నం కోసం చేసుకోవాల్సిందే. ఆమెను చూశాక డబ్బు కోసం ఆమెను చేసుకోవటం ఏమాత్రం నేరం కాదనిపించింది. జానకి తల్లి కాంట్రాక్టర్ గారి భార్య గడుసు మనిషి. నేను పెళ్లాడ్డానికి సిద్ధంగా ఉన్నానన్నాక బెట్టు చేసి ఆలోచించి చెబుతామన్నది. అలా అయితే నేను కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. నాకు కావాల్సింది పిల్లతో పాటు 15,000 కట్నం. పెళ్ళి 5 రూపాయలతో చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. పెళ్ళికి మా వాళ్ళెవ్వరూ రారు. వారం 10 రోజుల్లో పెళ్ళి అయిపోతే నాకు వీలుగా ఉంటుంది. ముహూర్తం చూడకపోయినా పర్వాలేదు అని నా కాబోయే అత్తగారితో చెప్పాను. తర్వాత రాజా ఆవిడ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి నేను చెప్పిన షరతులకు సమ్మతించిందాకా జానకి నాకేసి కళ్ళార్పకుండా తేరిపారా చూస్తూనే ఉంది. ఆమె బుర్రలో ఏమి జరుగుతున్నదో నాకు అంతుపట్టలేదు. నా పెళ్ళి స్థిరమైంది. నన్ను చేసుకోవటం నీకు ఇష్టమేనా అని జానకిని అడిగే అవకాశం నాకు దొరికింది. కానీ అడగలేదు. నాకు ఇష్టం లేదు అంటుందని. ఆ తర్వాత నా పని ఇరకాటంలో పడుతుందని నాకెందుకో అనిపించింది. నేను తనని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నాను. తను కూడా నన్ను ఇష్టం లేకుండానే చేసుకుంటుందనుకున్నాను. మా పెళ్ళి మరో ఆదివారం జరిగింది. ఈ లోపల నాకు వాళ్ళు 150 పెద్ద నోట్లు ఇచ్చారు. వాటిని బ్యాంకులో వేసేసుకున్నాను. ఆ రోజే నాన్నకు ఉత్తరం రాసేశాను. సుశీల పెళ్లి ప్రయత్నాలు ధారాళంగా చేయమని, డబ్బుకు వెనకాడవద్దనీను. నా పెళ్ళికి నేనెవరినీ పిలవలేదు. సరే కదా, పెళ్లి చేసుకుంటున్నట్టు ఇంటికి రాయను కూడా లేదు. సుశీల పెళ్లి ఖర్చులకు నువ్వే డబ్బు పుట్టించేటట్టుగా అర్థం చేసుకున్నాను. నీ దగ్గర డబ్బు ఎక్కడిది అని నాన్న రాసినప్పుడు అసలు సంగతి బయటపెట్టాను. నా పెళ్ళి విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిపోయింది. నాకు అత్తవారు 15,000 కట్నం ఇచ్చారని తెలియపరిచాను. నా భార్య కుంటుతుందని, రూపసి కాదని కూడా రాశాను. సుశీల నన్ను ఎద్దేవా చేస్తూ ఇంత పొడుగు ఉత్తరం రాసింది. నేను తన కోసమే త్యాగం చేసి సినిమా హీరో పోజు పెడుతున్నానన్నది. మన దగ్గర శక్తి లేదని స్పష్టంగా చెబితే పెళ్లి ఖర్చులు తన కాబోయే అత్తవారే పెట్టుకునే వాళ్ళన్నది. ఇంత గోప్యంగా జరిగిన పెళ్ళి, అదెటువంటి పెళ్ళో, అందులో ఎన్ని మహాపాతకాలున్నాయోనని అమ్మ భయపడుతున్నట్టు రాసింది. నేను ఆ ఉత్తరానికి జవాబు రాశాను. నేను సినిమా హీరో చేసే పని చేయలేదని, అచ్చంగా నా స్వార్థమే చూసుకున్నానని, 10,000 తండ్రి ఆస్తి తినే హక్కు సుశీలకున్నదని.
పెళ్ళయ్యాక నా చదువుకు అవాంతరం రాకుండా ఉండగలందులకు కట్నం కోసం పెళ్లి చేసుకున్న మాట నిజమేనని సుశీలకు తెలిపాను. సుశీల్ పెళ్లి ముహూర్తం వేసవిలోనే పెట్టుకున్నారు. పెళ్లి కాగానే అతను సుశీలను తీసుకుని హనీమూన్కు అమెరికా వెళ్లే పని కూడా పెట్టుకున్నాడు. కాలేజీ మొయ్యగానే నేను అత్తవారింటికి వెళ్ళి 4 రోజులుండి వాళ్ళను కూడా వెంటబెట్టుకుని సుశీల పెళ్లికి ఓ వారం ముందుగానే ఇంటికి చేరాను. అప్పుడే నేను జానకిని ఒంటరిగా కలుసుకున్నది. మా శరీరాలు ఏకమైనాయి గాని మనసులు ఏకం కాలేదు. జానకి మనసు నాకు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. నేనంటే నీకు చాలా అసహ్యమా అని జానకిని అడిగాను. అసహ్యమూ లేదు, ఇష్టమూ లేదు. నేను మిమ్మల్ని చూసి చెదిరించుకోలేదే అన్నది జానకి. అసహ్యం లేని చోట ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని చోట అసహ్యం ఉంటుంది. మొగుడు పెళ్ళాల మధ్య నిర్లిప్తత అనేది ఎట్లా సాధ్యమవుతుంది? నాకు మొదట నువ్వంటే అసహ్యంగానే ఉండేది, ఇప్పుడు ఇష్టమవుతున్నావు అన్నాను. నా వల్ల డబ్బొచ్చింది, ఇప్పుడు సుఖం వస్తున్నది, అందుచేత ఇష్టం కూడా వస్తున్నదేమో. మా నాన్న సంపాదన పెరిగిన కొద్దీ అమ్మకు ఆయన మీద ఎక్కడలేని ఇష్టము పుట్టుకొచ్చింది అన్నది జానకి. నేనిప్పుడు సుఖమిస్తున్నాను కదా, ఇంకొన్నాళ్ళు పోయాక మీ నాన్నలాగా లోకులను కొట్టి డబ్బు సంపాదిస్తాను, అప్పుడు నా మీద నీకు ఇష్టం వస్తుందా అన్నాను. మా నాన్నను అనక్కర్లేదు, ఆ పద్ధతిలోనే మీరు ఆర్జన మొదలుపెట్టారు. ఇవాళ మీ బ్యాంకులో ఉన్న డబ్బు న్యాయంగా సంపాదించినదేనా అని జానకి అడిగింది. నా వల్ల నీకేమీ ఉపకారం జరగలేదా? నన్ను పెళ్లి చేసుకోవటమేనా? నేను పెళ్లి కోసం వాచిపోయి ఉండలేదు. మిమ్మల్ని చేసుకుంటే ఎవరో అమ్మాయికి ఉద్ధరింపు అవుతుందని మా రాజా అన్నయ్య అంటే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఎప్పటికైనా ఆ అమ్మాయి వచ్చి తన కృతజ్ఞత నాకు చెప్పుకుంటే నేను చేసిన పని వృధా పోలేదు కదా అని సంతోషిస్తాను అన్నది జానకి. ఆ రాత్రి కలలో జానకిని నేను మొట్టమొదటిసారిగా మనసారా ప్రేమించాను. అయితే అందులో కూడా కొంత వంచన ఉన్నది. కలలో జానకి కుంటిది కాదు, అందంగా ఉన్నదేమో కూడాను. నాకు ఆమె మొహం కనిపించలేదు. సుశీల జానకిని చూస్తూనే మొహం చిట్లించింది. అది మా అమ్మ కూడా జానకి పట్ల, మా అత్తగారి పట్ల ఆప్యాయత చూపలేకపోయారు. కులం చెడ్డవాళ్లను, పేద బంధువులను చూసినట్టు చూశారు. మా వాడు అవివేకంగా మాకు తెలియకుండా పెళ్లి మీరైనా మాకొక కార్డు ముక్క రాసి ఉండవలసింది అని అమ్మ మా అత్తగారితో అన్నది. మీకు మీ అబ్బాయి కన్నా మేం దగ్గర బంధువులమవుతామని తోచలేదు వదినగారు అన్నది మా అత్తగారు. మా సుశీలను కూడా జానకి కాల్చి వాత పెట్టినట్టుగా ఇటువంటి మాట ఏదో అన్నట్టుంది. సుశీల నా దగ్గరకొచ్చి లోకం గొడ్డుపోయేటట్టు భలే దాన్ని కట్టుకున్నావు మొత్తానికి అన్నది. మిగిలిన విషయాలు నాకు తెలియవు గాని జానకి అభిమానం కలది. అభిమానం ఉన్నవాళ్లను నేను గౌరవిస్తాను. అదీకాక వాళ్ళు చాలా భాగ్యవంతులు. మనం వాళ్ళను పేదగానో హీనంగానో చూడనక్కర్లేదు. మనని వాళ్ళు 10 సార్లు కొనేయగలరు అని సుశీలకు జవాబు చెప్పాను. డబ్బుండి ఏం లాభం, సంస్కారం లేకపోయాక అని సుశీల వెళ్ళిపోయింది. సుశీల మొగుడు వాళ్ళ సంస్కారం పెళ్లిలో బయటపడింది. వాళ్ళెవరూ మమ్మల్ని మనుషులల్లే చూడలేదు. అవమానించారనే కాదు, అలక్ష్యం చేశారు. సుశీలను మాత్రం అందులా లెక్కించారు. జానకిని పరిచయం చేస్తే సుశీల మొగుడు గుడ్ హెవెన్స్ అన్నాడు షాక్ తిన్నట్టుగా. పెళ్ళి అవుతూనే సుశీల మొగుడుతో సహా వెళ్ళిపోయింది. సిమ్లా, డార్జిలింగ్, ముస్సోరీ, కాశ్మీర్ వగైరా ప్రాంతాలు పర్యటించి రావటానికి. ఈ పర్యటన ముగుస్తూనే ఇద్దరూ కలిసి అమెరికాకు ప్లేన్ ఎక్కారు. అమెరికా చేరుతూనే సుశీల ఓ ఉత్తరం రాసింది నాన్నకు. ఆ తర్వాత మరి ఉత్తరం లేదు. మళ్ళీ కాలేజీలు తెరిచే టైంకు నేను చదువుకు వెళ్ళాను. జానకి వాళ్ళమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు. నేను ఇంజనీర్ని అనిపించుకున్నాక ఉద్యోగం కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదు. జానకి కాపురానికి రాననేసింది. కావలిస్తే నన్నే తమ ఇంట వచ్చి ఉండమన్నది. ఒకవేళ ఉద్యోగం దొరికినా నా వెంట రానన్నది. అయితే నేను ఉద్యోగం చేయవద్దంటావా అన్నాను. నేనెందుకు వద్దంటాను, మీరు కావలిస్తే చేసుకోండి అన్నది జానకి. నువ్వు రానంటివిగా అన్నాను. రాను. మీరు ఉద్యోగం చేయటానికి నేనొకత్తెను తోడు కావాలా ఏం అన్నది జానకి. ఇది ఉత్త అభిమానం కాదు, అతిశయం. ఆ మనిషికి నా మీద ఎంత పగ. జానకి, నా మీద నీకేదో తీరని కసి ఉన్నది. నేనేం చేశానని? కట్నం తీసుకున్నాననేగా. ఎవడు చేసుకున్నా కట్నం తీసుకునేవాడేగా. మీరు కట్నం పోయటానికి సిద్ధంగా ఉన్నారని మీ అన్న అన్నాడు. అతను అబద్ధమాడా? అటువంటిదేదన్నా ఉంటే చెప్పు. కట్నం తీసుకున్నానంటే ఎందుకు తీసుకున్నానో నీకు తెలుసు. నీ డబ్బు మీద నాకేమీ కాపీనం లేదు. మీ మీద పడి తినటం నాకు చాలా అసహ్యం. ఉద్యోగం సంపాదిస్తాను. ఎవడు చూశాడు? మీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానేమో. అప్పుడైనా నా వెంట వచ్చి నాతో కాపురం చేస్తావా అన్నాను.
మీ మీద నాకేమీ ప్రత్యేకంగా కసి లేదు. నా వల్ల తనకు జరిగిన సహాయానికి మీ చెల్లెలు కాస్త కృతజ్ఞత కనబరుస్తుందేమో అని అనుకున్నాను. కానీ అది జరగలేదు. పోనివ్వండి, నాకేమీ విచారం లేదు. మీరంతా స్వార్థం చూసుకునేవారేనేమో. మీరు ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుంటే నాకేమీ అభ్యంతరం లేదు. మీకు కావలసినంత డబ్బు యథేచ్ఛగా ఖర్చు పెట్టుకోండి. నన్ను మీతో పాటు ఊర్లు తిరగమంటే మాత్రం అది నా వల్ల కాదు. మీరు పౌరుషం కొద్దీ ఉద్యోగం సంపాదిస్తానని, పుచ్చుకున్న కట్నం వడ్డీతో సహా చెల్లిస్తానని అంటే నేనెందుకు అభ్యంతరం చెప్పాలి? అందరికీ పౌరుషం ఉండాల్సిందే అన్నది జానకి. వాదనలో తప్పేమీ లేదు. కానీ మనిషిలో గానీ, మాటలో గానీ ఏమాత్రమూ ఆర్ద్రత లేదు. జానకి ఎండిపోయిన మనిషి. నేను అత్తవారింటనే ఉండిపోయాను. కానీ నాకు ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. జానకిని వదిలి వెళ్తే ఉద్యోగం మీదనే వెళ్ళాలి. మా ఇంటికి వెళ్ళటం ఎందుకో నాకు తప్పనిపించింది. నేను కూడా ఒక విధమైన ఇల్లరికం అల్లున్ననే అనుకున్నాను. నా డివోషన్తో జానకి హృదయ పరివర్తన కలుగుతుందని కూడా నాకేదో భ్రమ ఉండేది. మా అత్తగారు నన్ను బాగానే చూసేది. ఆవిడలో ఎండిపోయిన మనిషి లక్షణాలేమీ లేవు. ఆవిడ నా మనస్థితి అర్థం చేసుకుని తన కూతురి మనసు మారుస్తుందని కూడా నేను ఆశపడ్డాను. కానీ ఆ ఆశ కూడా భ్రమే అయింది. ఈ అంపశయ్య జీవితం ఏడాది గడిపాను. తర్వాత నాకు ఉద్యోగం దొరికింది. జానకి, నాకు నాగపూర్లో ఉద్యోగం దొరికింది అన్నాను. వెళతారా అని అడిగింది జానకి. నువ్వు రావా అన్నాను. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతారో? నా కుంటికాలు ప్రపంచమంతా ప్రదర్శించాలా అన్నది జానకి. నేను వెళ్ళిపోతే నీకు ఏమీ బాధ అనిపించదా? ఈ నాటకం సంభాషణలు మానండి. నేను ఒంటరిగా ఉండగలను. బతికినన్నాళ్ళు ఒంటరిగా ఉండటానికి సిద్ధమైన దాన్ని. కొంతకాలం ఉండలేనా? నాకు కూడా మనసు విరిగినట్టయింది. నేను బయలుదేరి వెళ్ళిపోయాను. వెళ్ళగానే ఉత్తరం రాశాను. పోర్షన్ తీసుకున్నాక మళ్ళీ రాశాను. జానకి దగ్గర నుంచి సమాధానం లేదు. ఎందుకు చేసుకున్నాను ఇటువంటి పెళ్ళి అనుకున్నాను. పిచ్చి ప్రశ్న. సుశీల పెళ్లి కోసం చేసుకున్నాను. జానకి నుంచి దాంపత్య సుఖం కోరి చేసుకోలేదు. ఆ సంగతి జానకికి తెలుసు. ఆమె దృష్టిలో నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడల్లే కనిపించడానికి ప్రయత్నిస్తున్నాను కాబోలు కొంపదీసి. అదే నిజమైతే జానకి నన్నేం గౌరవిస్తుంది? నేను నా ప్రవర్తన మార్చుకోవాలి. దాదాపు ఏడాది పాటు కాపురం చేశాం. జానకి గడుపున ఒక నలుసు పడితే ఈ పరిస్థితి ఇంత అన్యాయంగా ఉండకపోను. జానకికి ఉత్తరాలు రాయటం మానేసి నెలలా నా జీతంలో సగం పంపిస్తూ వచ్చాను. నాన్నకు అమ్మకు ఉత్తరాలు 10-15 రోజులకు ఒకసారి రాస్తూ వచ్చాను. ఇంటి నుంచి నాన్న జవాబులు రాసేవాడు. ఒకనాడు నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సుశీల మొగుడు వస్తున్నారట. ఫలాని రోజు వస్తున్నారని నాన్న రాశాడు. ఒకసారి సుశీలను చూడాలని ప్రాణం పీకింది. ఆఫీసులో 4 రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చి వాలాను. సుశీల అనుకున్న రోజుకు రాలేదు. మర్నాడు లంకంత కారులో ఇద్దరూ దిగారు. సుశీల మారిపోయింది. సినిమాల్లో డబుల్ రోల్ నటించే నటులు కూడా అంత మారరు. ఇండియాలో అమెరికన్లు కట్టుకునే పొట్టి చీర లాంటిది కట్టుకొని, లిప్స్టిక్ వేసుకొని, హెయిర్ డూ చేసుకొని, చెవులకేవో తగిలించుకొని గుర్తుపట్ట రాకుండా ఉన్నది. బావగారు ప్రతి ప్రశ్నకు దవడని ఊరుకుంటూ యా యా అంటున్నాడు. మన దేశంలో పుట్టిన సంగతి ఇద్దరూ మర్చిపోయినట్టున్నారు. వాళ్ళు సరిగా 10 నిమిషాలున్నారు. మూర్ఛపోయిన మనిషికి స్పృహ తెప్పించడానికి అష్టకష్టాలు పడతామే, అదే మోస్తరుగా సుశీలను వెనకటిలా చేయటానికి అమ్మ ఏమేమిటో మాట్లాడింది. అన్నయ్య నాగపూర్లో ఉద్యోగం సంపాదించాడే ఓ అన్నది సుశీల నాకేసి ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో వింతగా చూస్తూ. వాడి పెళ్ళాం పుట్టింట్లోనే ఉంది. వాడితో కాపురానికి రాదట అన్నది అమ్మ. ఆహా అన్నది సుశీల గడియారం చూసుకుంటూ. తర్వాత ఇద్దరు కారెక్కి వెళ్ళిపోయినారు. అమ్మ ఎంత బతిమాలినా వాళ్ళు ఆగలేదు. ఈ డాక్యుమెంటరీ చూడటానికే నేను ఉద్యోగానికి సెలవు పెట్టి ఇన్ని 100 మైళ్ళు వచ్చాను. మా ఆఫీస్లో స్టెనోగ్రాఫర్ ఉన్నది. నాతో చాలా స్నేహంగా ఉంటుంది. నాకు పెళ్ళాముందని ఆ పిల్లకి తెలుసు. నాకు కొంచెం ఖర్చు జాస్తిగా ఉండి జానకికి నా జీతంలో సగం పంపించలేకపోతున్నాను. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.